రాజు కంటే మొండోడు బలవంతుడు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రాజు పుతిన్ మొండి ధైర్యంతో ముందుకు వెళుతున్నవాడు జెలెన్స్కీ. అతిపెద్ద దేశాన్ని చిన్న దేశమైన యుక్రెయిన్ ఇప్పుడు ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. 4 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో రష్యా అయినా వెనక్కు తగ్గేలా మాట్లాడుతుందేమో కానీ యుక్రెయిన్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటోంది. నువ్వొక బాంబు వేస్తే నేను 2 డ్రోన్లను పంపుతా, నువ్వు 4 మిసైల్స్ పంపితే నేను నీ ఆయువు పట్టుపై కొడతానంటూ యుక్రెయిన్ చేస్తున్న టార్గెట్లు, వేస్తున్న వార్ స్ట్రాటజీలు ప్రపంచంలోని చాలా దేశాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇన్నాళ్లుగా యుక్రెయిన్ ఎలా యుద్ధాన్ని చేయగలుగుతోంది, రష్యాను ఆర్థిక, రాజకీయ ఒత్తిడికి ఎలా గురి చేస్తోంది? రష్యా సైనిక, ఆర్థిక మూలాలే టార్గెట్. పక్కా ప్లాన్స్తో యుక్రెయిన్ భీకర దాడులు. ఆయిల్ రిఫైనరీలు, ఇంధన కేంద్రాలు, రవాణా మార్గాలే టార్గెట్. భారీ నష్టాలతో పుతిన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి. బలవంతుడైన సర్పము చలిచీమల చేత జిక్కి చావద సుమతి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే ఈ పద్యంలో లైన్స్ గుర్తు వస్తాయి. అతిపెద్ద దేశం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. సైనిక సత్తా విషయంలో ఎవ్వరికీ తీసిపోనిది. బలమైన ఆర్థిక మూలాలున్నా సరే 4 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఓవైపు యుక్రెయిన్ను కబలించేయొచ్చన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఆలోచనలో ఉన్న క్రెమ్లిన్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. యుద్ధం కారణంగా తనకు జరిగిన ఆర్థిక, సైనిక, మౌలిక సదుపాయాల నష్టాన్ని పూడ్చుకునే పనిలో ఉంది పుతిన్ సర్కార్. యుక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యాకు అంతగా నష్టాన్ని కలిగించిందా అంటే ఖచ్చితంగా. ఇతర దేశాలకు ఆయిల్ను సరఫరా చేసే రష్యాలోనే ఇప్పుడు చమురు కొరత ఏర్పడిందంటే జెలెన్స్కీ వార్ స్ట్రాటజీలు ఎంత పదునుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యుద్ధం మొదలైనప్పటి నుంచి చాలాసార్లు యుక్రెయిన్ భారీ ఆయుధాలు, అస్త్రాలతో రష్యాపై విరుచుకుపడలేదు. అలాగని కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. కొన్ని పవర్ఫుల్ డ్రోన్ టెక్నాలజీ, క్షిపణి సామర్థ్యాలతో రష్యా దేశం లోపలికి చొచ్చుకెళ్లిపోయింది. అక్కడి కీలకమైన సైనిక, ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాలపై చాలా పక్కాగా, గురి తప్పకుండా డీప్ స్ట్రైక్స్ చేస్తూ వచ్చింది. అలా రష్యా ఆయువు పట్టు లాంటి వ్యవస్థలను ధ్వంసం చేసింది. క్రెమ్లిన్ గుండెలపై రుద్ర తాండవం చేసింది. దీంతో ఇప్పుడు పుతిన్ ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. రష్యా ఉపగ్రహ, కమ్యూనికేషన్ కేంద్రాలపై యుక్రెయిన్ తమ ప్రాంతం నుంచే లాంగ్ రేంజ్ డ్రోన్ అటాక్స్ చేసింది. దీంతో రష్యా సైనిక కమ్యూనికేషన్లు బాగా దెబ్బతిన్నాయి. ఆయుధాగారాలు, సైనికుల్ని, అస్త్రాలను తరలించే మార్గాలను టార్గెట్ చేసిన యుక్రెయిన్ కోలుకోలేనంతగా డ్యామేజ్ చేసింది. అలాగే రష్యా అంటే చమురుకు పెట్టింది పేరు. దీంతో ఆ దేశ చమురు వ్యవస్థలను సర్వనాశనం చేయాలని ప్రయత్నించింది. చాలా వరకు ఆయిల్ రిఫైనరీలు, ఇంధన కేంద్రాలను టార్గెట్ చేసిన కీవ్, రష్యాకు చెందిన సెయింట్ పీటర్స్బర్గ్ ఆయిల్ పోర్టు లాంటి ప్రధాన ఆయిల్ టెర్మినల్స్, చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా అటాక్స్ చేసింది. దీనివల్ల రష్యాలో అంతర్గతంగా తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడింది. ఇప్పుడు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన రష్యా దిగుమతిదారుడి అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆయిల్, గ్యాసోలిన్ లాంటి ఇంధన ఉత్పత్తుల కోసం భారత్ లాంటి ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితికి వచ్చింది. యుక్రెయిన్ పెద్ద ఎత్తున లాంగ్ రేంజ్ డ్రోన్ అటాక్స్ చేసింది రష్యా మీద. ముఖ్యంగా రష్యన్ ఆయిల్ రిఫైనరీస్ మీద కానివ్వండి, లేదా ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ మీద కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది. అదంతా ప్రస్ఫుటంగా, క్లియర్ గా అందరికీ టీవీల్లో కనపడింది. కనపడటమే కాకుండా ఆ తరువాత ఆయిల్ దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో చాలా మంది రష్యాలో క్యూలు కట్టారని, అవి కూడా ఫోటోగ్రాఫ్స్, విజువల్స్ రావటం మొదలెట్టింది. ఒక నిమిషం ఆగి ఆలోచించండి. రష్యానే ప్రపంచానికి ఇటీవల కాలంలో హార్మోజ్ జలసంధి మూసేసినప్పుడు, రష్యానే ఆయిల్ ప్రపంచానికి సప్లై చేసిన రష్యా ఈ రోజు అక్కడున్న ప్రజలు మనకి ఆయిల్ దొరుకుతుందా లేదా అని క్యూలో నిలబడుతున్నారు అంటే యుక్రెయిన్ దాడులు ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి అన్నది మనం గమనించాల్సిన విషయం. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియా ప్రాంతంలోని విద్యుత్ సబ్స్టేషన్లు యుక్రెయిన్ ధ్వంసం చేసింది. దీంతో అక్కడ చీకట్లు అలుముకున్నాయి. అలాగే రష్యా ప్రధాన నావికాదళ స్థావరాలపై కూడా దాడులు జరిగాయి. దీంతో చాలా పోర్ట్లు దెబ్బతిన్నాయి. అక్కడ నేవీకి తీవ్ర నష్టం కలిగింది. ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. సైనిక సామాగ్రిని తీసుకువెళ్లే స్థావరాలు, రవాణా వ్యవస్థలు దెబ్బతినడంతో
భారీగా ఆర్థిక నష్టం, సైనిక నష్టం మిగిలింది. దీంతో రష్యాపై రోజురోజుకు ఆర్థిక, రాజకీయ ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. యుద్ధం మొదలై ఇన్నేళ్లు గడుస్తున్నా యుక్రెయిన్ అస్సలు వెనక్కు తగ్గకపోగా రష్యా భూభాగాలపై నిరంతరం దాడులను పునరావృతం చేస్తూనే ఉంది. ఈ యుద్ధం వల్ల యుక్రెయిన్కు కలిగిన నష్టం కంటే అతిపెద్ద దేశంగా ఉన్న రష్యాకు కలిగిన నష్టమే చాలా రెట్లు ఎక్కువగా ఉందన్నది అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. గడ్డిపోచలు ఒక్కటైతే గజరాజును బంధించొచ్చు అన్నట్లు రష్యాను కట్టడి చేసేందుకు యుక్రెయిన్ వార్ స్ట్రాటజీ మొత్తాన్ని మార్చిపడేసింది. ఎట్లయితే అట్లయింది, రప్ప దూసుకువెళ్లడమే అన్నట్లుగా రష్యా భూభాగంలోకి నాన్ స్టాప్గా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్న వాటిని ధ్వంసం చేసేందుకు. అలాగే యుక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి ఆ దేశ యువత, మహిళలు, వృద్ధులు ఇలా ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. మొత్తానికి రష్యాను రఫ్ఫాడించేస్తోంది యుక్రెయిన్. ఇదెలా సాధ్యపడుతోంది? వార్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేసిన జెలెన్స్కీ రష్యాపై నాన్ స్టాప్గా డ్రోన్లు, మిజైళ్లతో దాడులు, రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి అటాక్స్, సైనిక బడ్జెట్ను భారీగా పెంచిన యుక్రెయిన్ కేవలం తనను తాను రక్షించుకోవడమే కాదు, రష్యాని కోలుకోలేని దెబ్బతీయడానికి అవసరమైన అన్ని మార్గాల్లో వెళ్తోంది. కొన్ని కీ స్ట్రాటజీలు ప్రయోగించి సక్సెస్ అవుతోంది. యుద్ధాన్ని రష్యా అంతర్భాగంలోకి తీసుకెళ్లడం ఇందులో ప్రధానమైంది. రష్యా భారీ మిసైళ్లు, డ్రోన్ విమానాలతో దాడులకు తెగబడుతుంటే యుక్రెయిన్ చాలా చౌకరకం డ్రోన్లు, లాంగ్ రేంజ్ మిజైల్స్ ను ఎంచుకుని ఢీ అంటే ఢీ అంటోంది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇలా డిఫెన్స్, ఎఫెన్స్ రెండింటిలోనూ జెలెన్స్కీ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. ఈ మధ్యనే రష్యా డిఫెన్స్ వ్యవస్థ ఒక ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది. యుక్రెయిన్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారుగా 64,000 ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను ఛేదించినట్లు చెప్పుకుంటోంది. దీంతో యుక్రెయిన్ సైనిక సామర్థ్యంపై అన్ని దేశాలు ఆశ్చర్యంతో చూస్తున్నాయి. దీనికి తోడు గత నెలలోనే యుక్రెయిన్ వార్షిక సైనిక బడ్జెట్ను భారీగా పెంచుకుంది. అదే రేంజ్లో యుక్రెయిన్ తన అటాకింగ్ కెపాసిటీని పెంచుకుంది. నెలకు కనీసం 5,000 డ్రోన్ దాడుల్ని తయారు చేసేందుకు వీలుగా స్టార్టప్ ఫండ్ కార్యక్రమం చేపట్టింది. షాహిద్ టైప్ అటాకింగ్ డ్రోన్లను, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను యుక్రెయిన్ విరివిగానే వాడుతోంది. ఇవన్నీ మానవరహిత డ్రోన్లు. ఓవైపు తమ దేశ సరిహద్దులను, తమ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చే డ్రోన్లు, క్షిపణుల్ని అడ్డుకుంటూనే రివర్స్ అటాక్స్ చేస్తూ రష్యాను బెంబేలెత్తిస్తోంది. యుక్రెయిన్ తన సొంత సాంకేతికతతో పాటు అమెరికా, యూరోప్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పలు ఆయుధాల్ని ఈ దాడుల కోసం ఉపయోగిస్తోంది. ఇందులో లాంగ్ రేంజ్ మిసైళ్లు కీలకమైనవి. ఇవి రష్యా రక్షణ వలయాల్ని దాటుకుని వందల కిలోమీటర్ల లోపలికి ప్రయాణించి దాడులు చేసే టెక్నాలజీని కలిగున్నాయి. అమెరికా నుంచి తీసుకున్న ఆర్మీ టాక్టికల్ మిజైల్స్ సిస్టమ్స్ ఉంది. ఇంకా బ్రిటన్, ఫ్రాన్స్ ఇచ్చిన స్మార్ట్ లాంగ్ రేంజ్ క్షిపణుల సామర్థ్యం కొండంత అండగా ఉంది. సూసైడ్ డ్రోన్లు, సీడ్ డ్రోన్లుగా పిలిచే కామికేజ్ డ్రోన్లను యుక్రెయిన్ విరివిగా వాడుతోంది. దీంతో రష్యా భూభాగంలో దాడుల తీవ్రత, నష్టం పరిమాణం చాలా పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా యుద్ధాన్ని ముందుకే తీసుకెళ్లే యోచనలో జెలెన్స్కీ సర్కారుంది. రష్యా పెద్ద దేశమైనా తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఒక పెద్ద శక్తి, రష్యా లాంటి పెద్ద మిలిటరీ ఉన్న దేశం, ఒక యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి దేశం, మరో పక్కన యుక్రెయిన్ పాశ్చాత్య దేశాల నుంచి చాలా సపోర్ట్ వస్తున్నటువంటి దేశం, తీసుకుంటున్నటువంటి దేశం. ఈ రెండింటి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. యుద్ధం గ్రౌండ్ మీద సాగుతూనే ఉంది. మరో పక్కన తీసుకున్నట్టయితే యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ మధ్య కూడా పవర్ డిఫరెన్షియేషన్ చాలా ఉంది. ఇటీవల కాలంలో చిన్న దేశాలు, అంటే రిలేటివ్లీ స్మాల్ కంట్రీస్, అటు ఇరాన్ కానివ్వండి, ఇటు యుక్రెయిన్ కానివ్వండి, ఒక పెద్ద శక్తికి వ్యతిరేకంగా నిలబడి గట్టిగా యుద్ధం చేయగలుగుతున్నాయి. యుద్ధం చేసే ప్రక్రియలో మార్పు వచ్చింది అంటానికి ఇది ఒక నిదర్శనం. ఏదైతే ప్రపంచం అంతా కోరుకుంటోంది మాత్రం ఒకటే, రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోయి ఒక సీజ్ ఫైర్ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అది ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. యుక్రెయిన్ వార్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. విజయమో వీర స్వర్గమో అన్న రేంజ్కి ఆ దేశ పౌరుల నుంచి సైనికుల వరకు యుద్ధ నినాదాన్నే మార్మోగేలా చేస్తున్నారు. చాలా మంది వాలంటరీ సైన్యంలో మహిళలు కూడా తమ వంతుగా యుద్ధ రంగంలోకి దిగుతున్నారు. యువత స్వచ్ఛందంగా తమ భూమి, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు. వీళ్ళంతా యూనిఫామ్ వేసుకొని సోల్జర్స్ కిందే లెక్క. అదే సమయంలో ఉన్న తక్కువ వనరుల్ని వాడుకుంటూ గెలవడం ఎలా అనే అంశంపై భారీ స్థాయిలో కసరత్తే చేస్తోంది క్రెమ్లిన్. యుద్ధాన్ని ఇప్పుడు ముగించే పరిస్థితిలో పుతిన్ సర్కార్ లేడు.
అటు వెనకడుగు వేసే పరిస్థితిలో జెలెన్స్కీ లేడు. దీంతో రాబోయే రోజుల్లో ఈ వార్ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.